అయ్యో ఏమిటండి ఇది? నేను ఉషని పిలుస్తాను. ఇటు చూడండి. నా మీద కోపం వచ్చిందా? నన్ను నువ్వేగా పొమ్మన్నావు. నేనా అన్నావుగా. నేను ఎన్నాడైనా పొమ్మంటానా? దయచేసి మాట్లాడండి. ఏమండి, ఇంక మీరు చెప్పినట్టల్లా వింటాను, ఎదురు చెప్పను. కోపం వద్దండి. వద్దు, నువ్వేం చెప్పదు. నీకు నాకంటే దేవుడు ఎక్కువయ్యాడు. పిచ్చి పిల్ల, నేను ఇంతసేపు ఎందుకు ఇలా మూతి బిగించుకుని మాట్లాడకుండా ఉన్నానో నీకు తెలుసా? వద్దులండి, నాతో మాట్లాడద్దు. ఏయ్ ఏయ్, నన్ను వదలండి, నాకు ఊపిరి అడ్డం లేదు. నిన్నెంత గట్టిగా కౌగిలించుకున్నా తృప్తిగా ఉండదు. నీ అణువణువు ఆక్రమించుకోవాలని ఆశగా ఉంది. ఇలా చేశారంటే నేను వెళ్ళిపోతాను. వదలండి, వెళ్ళనివ్వండి. అరే పార్వతి, నీ ఊహే నా మనసులో ఉద్రేకం కలిగిస్తుంది. ఎప్పుడు నిన్నలా కవ్విస్తూ మురిపిస్తూ ఉంటే ఏదో చెప్పలేని సంతృప్తో ఆనందమో కలుగుతాయి. ప్రణయ కలహాల్లో అంత ఆనందం ఉంది. ఇంకొకసారి నవ్వు, నా దేవతవుగా నవ్వు. వసంతమే రాని వనం, నీవు లేని జీవనం నిర్జీవంగా ఉంటాయి. ఈ కవిత్వాలంటే నాకు బోరు. నా మాటలు నీకు ఇప్పుడు బోరు కొడుతున్నాయా? అయితే నేను వెళ్ళిపోతాను. నేను కేవలం తమాషా కన్నాను. ఇలా మాట్లాడుతుంటే వినాలని కోరికగా ఉంది. మరి ఆడవాళ్ళు బోరుగా ఉందంటే ఇష్టపడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. మధురమైన నీ పిలుపులో ఎంతో ఆనందం ఉంది. నీ గొంతు వినిపించకపోతే నా ప్రాణాలే పోతాయి. అలాంటి స్థితిలో మీరుండకూడదు. ఎంచేత? కాలం మనల్ని వేరు చేయొచ్చు, దాంతో హృదయంలో అంధకారం ఆవరించవచ్చు. అలాంటి స్థితి మీకొస్తే నేనెక్కడున్నా సహించను. ఓ, అందుక నువ్వు అలా అన్నావు. అలాంటి పరిస్థితి మనకెప్పుడూ రాదు. నా ప్రణయదేవి, నా కన్నుల ఎదుట ఎప్పుడూ వెలుగుతూ ఉండే దీపానివి నువ్వు. నేను దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఎగిరే ప్రాణిని. రెక్కలు కాలకుండా చూసుకోండి. పార్వతి, ఎంత వెచ్చదనం. వెచ్చదనంలో కరిగిపోకండి.